చివరి లేఖ. అన్వేష్ ఒక సాధారణ గ్రామీణ యువకుడు. పట్టణంలో ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా తన తల్లికి డబ్బులు పంపేవాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి, కొడుకులే ప్రపంచం. ఒక రోజు తల్లి నుంచి లేఖ వచ్చింది. నన్ను క్షమించు, ఇది నా చివరి లేఖ కావచ్చు అని చదివిన వెంటనే అన్వేష్ గుండె వేగంగా కొట్టుకుంది. ఏం జరిగిందో తెలియక వెంటనే సెలవు తీసుకుని గ్రామానికి బయలుదేరాడు. రాత్రి ప్రయాణం, వర్షం, మెరుపులు, మనసంతా భయం. ఉదయం గ్రామానికి చేరుకోగానే తల్లి ఇంటి తలుపు తెరిచి ఉంది. లోపలికి వెళ్లాడు. తల్లి మంచంపై కూర్చుని నవ్వుతూ అతన్ని చూసింది. అమ్మా, లేఖలో అలా ఎందుకు రాసావు అని అడిగాడు అన్వేష్. తల్లి నెమ్మదిగా ఒక పాత పెట్టె తెరిచి అందులో ఉన్న మరో లేఖ ఇచ్చింది. ఇది నీ తండ్రి రాసినది. నేను ఇప్పటివరకు దాచాను. లేఖలో ఇలా ఉంది: నా మరణం తర్వాత కూడా నా కొడుకు భయపడకుండా నిజాయితీగా జీవించాలి. కష్టాలు వస్తాయి, కానీ తల్లి ప్రేమ అతన్ని ఎప్పుడూ కాపాడుతుంది. అన్వేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. తల్లి అన్నది, నేను వృద్ధురాలిని అవుతున్నాను. నా శరీరం బలహీనమవుతోంది, కాని నువ్వు బలంగా ఉండాలని నేనలా రాశాను. ఆ రోజు అన్వేష్ నిర్ణయం తీసుకున్నాడు. పట్టణం ఉద్యోగం వదిలేసి గ్రామంలోనే ఉండి తల్లిని చూసుకోవాలని. కొన్ని నెలల్లోనే చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. కష్టపడ్డాడు, కాని వెనక్కి తగ్గలేదు. ఒక సాయంత్రం తల్లి అన్నది, ఆ లేఖ నీ జీవితాన్ని మార్చింది కదా? అన్వేష్ నవ్వుతూ చెప్పాడు, లేఖ కాదు అమ్మా, నీ ప్రేమ.